బీజేపీలో కీలక మార్పులు, నాటి నుంచి వస్తున్న రూల్స్కు విరుద్ధంగా పదవుల కేటాయింపులు, మార్పులు చేర్పులతో కొత్తగా వచ్చిన వారికే పగ్గాలు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షుల ఎంపికలో కొత్త మంత్రం. 10 ఏళ్ల ప్రాథమిక సభ్యత్వం లేకపోయినా ప్రజల్లో పట్టు, ప్రజాకర్షక గుర్తింపు ఉంటే చాలంటున్న బీజేపీ అధిష్టానం. అలా అయితే మరి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో అదే సూత్రాన్ని అప్లై చేశారు. నాడు అన్నామలై, నేడు నైనార్ నాగేంద్రన్. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీ పగ్గాలు అప్పచెప్పారు. ఇదే సూత్రం తెలంగాణకు వర్తింపజేస్తారా అన్న సందేహం కలుగుతోంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి బీజేపీ పగ్గాలు ఇస్తారా? రేస్లో ఉన్న నేతలకు తెలంగాణలో లైన్ క్లియర్ అయినట్లేనా అంటే ప్రధానంగా ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తోంది. మరి రేపటి రోజున 75 ఏళ్ల నిబంధన కూడా ఎత్తేస్తారా అని కొందరు చర్చించుకుంటున్నారు. పార్టీ రాజ్యాంగం మార్చకుండానే మార్పులు చేర్పులు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు బీజేపీ సింగిల్ ఎజెండా ఫాలో అవుతుందా? బీజేపీలో కీలక మార్పులు, నాటి నుంచి వస్తున్న రూల్స్కు విరుద్ధంగా పదవుల కేటాయింపులు, మార్పులు చేర్పులతో కొత్తగా వచ్చిన వారికే పగ్గాలు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షుల ఎంపికలో కొత్త మంత్రం. 10 ఏళ్ల ప్రాథమిక సభ్యత్వం లేకపోయినా ప్రజల్లో పట్టు, ప్రజాకర్షకు గుర్తింపు ఉంటే చాలని అంటున్న బీజేపీ అధిష్టానం. ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటీవీ శ్రీకాంత్. వాజ్పేయి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా వరకు భారతీయ జనతా పార్టీ నాయకులే మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో భారతీయ జనతా పార్టీలో అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, అధ్యక్షుడు కావాలంటే భారతీయ జనతా పార్టీకి అంటే మొదటి నుంచి బీజేపీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, అట్ సేమ్ టైం ప్రజల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఒకవేళ బీజేపీలోకి ఎవరైనా రావాలన్నా కానీ ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని మనం చూసాం. అంతేకాదు హుజరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కూడా ఈటెల రాజేందర్ పార్టీ మారినటువంటి సందర్భంలో బీజేపీలోకి వచ్చేటువంటి సందర్భంలో కూడా అక్కడ అనివార్యం అయిపోయింది ఉప ఎన్నిక. సో ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటే రాజకీయాలే ప్రథమంగా ఉంటాయి, రాజకీయాలే ఫైనల్. సో సిద్ధాంతాలన్నీ పక్కన పెడుతున్నారా అన్నది బీజేపీలో ఇప్పుడు కొన్ని తమిళనాడు ఇష్యూ చూస్తే కనుక కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. సో దీంట్లో కొన్ని భారతీయ జనతా పార్టీకి కొన్ని అర్హతలు ఉంటాయి, మీన్ అధ్యక్షుడు కొన్ని అర్హతలు ఉంటాయి. 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి అనుభవం ఉండాలి, సో పారదర్శకత ఉండాల్సినటువంటి అవసరం ఉంది, నాయకత్వ నైపుణ్యాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీకి విధేయత మరీ ముఖ్యంగా ఉండాలి. సో పార్టీకి విధేయుడిగా ఉంటే దెన్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూసా ఉంటే అట్ ది సేమ్ టైం పదవులకు సంబంధించి కూడా కొంత పరిమితి ఉంటుంది, అండ్ ఒకరికి ఒకటే పదవి లాగా ఉంటుంది. ఒకవేళ అధ్యక్షుడిగా ఉంటే వాళ్ళకు వేరే కేబినెట్ ర్యాంక్ కానీ ఇంకా మంత్రి పదవి కానీ ఉండదు, లేదంటే ఆ పదవిలో ఉంటే ఇది ఉండదు. సో జేపీ నడ్డా విషయంలో కూడా అది మనం చూసాం. అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆయనకి కేబినెట్ లో పదవి లేదు, తర్వాత ఆ పదవి వచ్చిన తర్వాత అధ్యక్ష పదవి ఇప్పుడు జాతీయ దేశవ్యాప్తంగా అనివార్యం అయిపోయినటువంటి పరిస్థితి. అది ఇదంతా చర్చ ఎందుకు వస్తుందంటే, తమిళనాడులో మొన్న నైనార్ నాగేంద్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కీలకమైనటువంటి అంశాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో నైనార్ నాగేంద్రన్కు ఎంత అనుభవం ఉంది, పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారంటే మహా అయితే 6-7 సంవత్సరాలు అయింది భారతీయ జనతా పార్టీలోకి వచ్చి. ఏఐడిఎంకే నుంచి ఆయన గతంలో కూడా ఏఐడిఎంకే నుంచి 2 సార్లు పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయారు.
అట్ సేమ్ టైం అంతకుముందు విద్యుత్ శాఖ మంత్రిగా కూడా తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ తరఫున ఆయన గెలవడం మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా తమిళనాడుకు చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఇక ఇంకోటి ఇందులో ప్రకటించడానికి కూడా బయటకు వచ్చి బాహాటంగా ప్రకటించడానికి లేదు. సరే, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి. బట్ ఒకసారి చర్చలోకి వెళ్దాం. మనతో పాటు రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే ప్రేమ్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో అధ్యక్ష ఎంపికలో బీజేపీకి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అంటే పార్టీ పరంగా మీరు పెట్టుకున్నటువంటి సిద్ధాంతాల పరంగా. ఒకటే మేజర్ గా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అంశాలు ఒకటే చూస్తా ఉన్నాము. వివాహ రహితుడైనటువంటి వ్యక్తి ఉండాలనేటువంటి ప్రయత్నం చాలా తప్పకుండా చూసేటువంటి అంశం. తర్వాత ఆయన పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు, ఏం సంగతి, అసలు పార్టీలో వ్యవహారాలు ఎట్లా చేస్తున్నారు, పార్టీలో ఏ స్థాయి వ్యక్తి, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ ఎట్లా, ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ఇవన్నీ చూసిన తర్వాతనే ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా మీరు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ మాత్రమే ఎక్కువ హైలైట్ చేస్తుంది. అఫ్ కోర్స్ బీజేపీ గతం నుంచి కూడా అట్లే ఉంది. అన్నమలై విషయంలో అదే బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు నయనార్ నాగేంద్రన్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ప్రజాదరణ చూస్తున్నారు కానీ పార్టీకి ఉన్నటువంటి లైన్, పార్టీ సిద్ధాంతాలు మాత్రం ఇక్కడ అవసరం లేదు అన్నది ఒక పాయింట్ మాటలు కనిపిస్తోంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం, పార్టీ యొక్క నియమాలు లేదా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. ఇది మనము ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రజాస్వామ్యంగా బయటికి ఇచ్చాల్సిన పార్టీ యొక్క నిర్మాణం, పార్టీ యొక్క అధిష్టానం, కేంద్ర అధిష్టాన నాయకత్వం కానీ, రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం కానీ, ఆ ప్రాంతాల వారికి అభివృద్ధి కోసం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాధాన్యతను చూసుకొని అక్కడ అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఇదే ఉండాలనేటువంటి నియమాలు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఉదాహరణ చూసుకుందాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు చేశారు, దాని తర్వాత తెలంగాణ ఉన్నప్పుడు అధ్యక్షులు చేశారు, మరొక పర్యాయం ఇప్పుడు కూడా అధ్యక్షులు చేస్తా ఉన్నారు. ఇక్కడ పార్టీ నిర్మాణము, పార్టీ కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్ గానీ, వీళ్ళిద్దరిది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే కిషన్ రెడ్డి మొదటి నుంచి బీజేపీని పట్టుకొని ఉన్నారు, బీజేపీతోనే ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీ ఆఫీస్ కి మొదటి నుంచి బచ్పన్సే ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన పెరగడమే బీజేపీలో పెరిగిన వ్యక్తి. సో కిషన్ రెడ్డికి, నయనా నాగేందర్ కి ఎట్లా మీరు లింక్ చేస్తారు, అన్నమలైకి ఎట్లా లింక్ చేస్తారు? సో ఇది పార్టీ పరంగా క్లియర్, ఇది ఓకే. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి అయితున్న నాగేందర్ గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ మనం అది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ, ఆల్రెడీ ఆయన మంత్రిగా చేస్తున్నారు, ఎమ్మెల్యేగా ఒకసారి పోటీ చేస్తున్నారు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుచున్నారు, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. పార్టీ గత కమిటీలో ఎవరైనా అన్నమలై కమిటీలో కూడా వారు చాలా కీలకమైనటువంటి భూమిక పాత్ర పోషించిన దాఖలు ఉన్నాయి. దాన్ని బట్టి పార్టీ యొక్క ఆలోచన విధానము ఈ రాష్ట్రంలో వారు ఉండడం వల్ల రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, ఆ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి జరుగుతారని ఆలోచించి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంట్లో మనం ప్రత్యేకమైనటువంటి ఇచ్చాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటిపోతా ఉన్నాము. పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వం 10 సంవత్సరాలు ఉన్నటువంటి నియమాలు తప్పనిసరి అనేది ఏం లేదు అక్కడ. ఎందుకంటే తప్పనిసరి 10 సంవత్సరాలు నియమాలు ఉండాలనే అంశం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో చూడొచ్చు, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు కాలాగుణంగా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిన తర్వాత అప్పుడెప్పుడో ల్యాండ్ లైన్ ఉండే మొబైల్ ఫోన్ వాడుతా ఉన్నాం. అట్లనే ఇలా ప్రజల్లో ఆదరణ చూస్తా ఉన్నాము. ఇలా పార్టీలో ఆయన ఎంత ప్రజల్లో ఆదరణ చూస్తున్నారు, తప్పనిసరి అన్నటువంటి నిబంధన లేదు అన్నప్పుడు ఎందుకు మరి తెలంగాణ విషయంలో ఎందుకు దాగుడు మూతలు ఆడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఈటల రాజేందర్ పేరు ఒకసారి అంటారు, మాజీ ఎమ్మెల్సీ పేరు ఒకటి తీసుకొస్తారు, లేదు ఇంకొక ఎమ్మెల్యే వచ్చారు, రాజాసింగ్ వస్తారు, స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంపులా ఉంటారు, సెంట్రల్ కమిటీ నిర్ణయించాలి అన్నటువంటిది ఆయన కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రజాదరణ అన్నప్పుడు ఇన్ని గ్రూప్ పాలిటిక్స్ తెలంగాణలో ఎందుకు కనిపిస్తున్నాయి? కొంత సమయం పట్టవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి సమర్థమైనటువంటి నాయకత్వం వెతికే ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా ఇచ్చేసేటువంటి ప్రయత్నం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరు సమర్థమైనటువంటి వ్యక్తులు మనం మాట్లాడుతున్నాము. ఒకసారి డబుల్ ఇంజన్ సర్కార్ గురించి చెప్తారా? వాట్ ఇట్ హ్యాపెండ్ ఇఫ్ డబుల్ ఇంజన్ సర్కార్ విల్ కమ్?
రాష్ట్రము కేంద్రము సమన్వయంగా పనిచేయడం వల్ల రాష్ట్రానికి అభివృద్ధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే భారతీయ జనతా పార్టీ ఉందో అదే రాష్ట్రంలో కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు పాలనా వ్యవస్థ సరళంగా జరిగేటువంటి అవకాశం ఉంటది. చిన్న విషయానికి ఎందుకు? పెద్ద అంటే విషయానికి ఒకరినొకరు ఇప్పుడు విభేదించుకున్నటువంటి ఇక్కడున్న పరిస్థితులు అక్కడున్న రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర ఎందుకు మరి భారతీయ జనతా పార్టీ కొంచెం సీతకన్ను వేస్తోంది, ఎందుకు ప్రాంతీయ పార్టీలు నెగ్లెక్ట్ చేస్తోంది? భారతీయ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి చెందుతుంది అన్నది ఎందుకు జనాలకు పంపిస్తున్నారు? బీజేపీ అందరికి ఒకటే, దేశం మొత్తం నాదే అనుకున్నప్పుడు ఎందుకు ఈ వేరియేషన్స్ ఎందుకు? అయితే అది తప్పుడు సమాచారం, అట్లేం లేదు. మన రాష్ట్రానికి వచ్చినా గానీ ఇప్పటి వరకు సుమారు 13-14 సార్లు కేంద్రం సంబంధించిన మంత్రుల్ని ప్రధానమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు 10 అంశాల్లో కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కానీ నిధుల గురించి కానీ సంక్షేమ పథకాల గురించి అనేక విషయాల్లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడ వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు కదా. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో లేదా కేంద్ర మంత్రులతో సమన్వయంగా పనిచేయాలనే ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా స్వాగతించిన దాఖలాలు ఉన్నాయి. పరస్పరంగా మాట్లాడుకొని అనేక సంక్షేమ పథకాలే గాని కేంద్రం ఇచ్చేటువంటి నిధులే గాని ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశంలు గాని అనేక సందర్భాల్లో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఏంటి అంటే కొంచెం సరైన అవకాశం ఎక్కువ ఉంటుందనే ప్రయత్నం. అంటే ఒక క్లారిటీ బీజేపీ ఇస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. రెహమాన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. రెహమాన్ గారు గుడ్ ఈవినింగ్. బీజేపీ కొన్ని సంకేతాలని కొన్ని రాష్ట్రాలకు ఇస్తుంది, కనిపిస్తోంది. తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈటల రాజేందర్ పేరు ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది. ఇక అధికారికంగా ప్రకటించడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది అన్నది ఒక పాయింట్. అండ్ తమిళనాడు విషయానికి వస్తే ఏఐడిఎంకే ఎన్నికలకు ముందు స్టాలిన్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఏఐడిఎంకే భారతీయ జనతా పార్టీతో మళ్ళీ పొత్తులోకి వెళ్ళింది. అంటే ఇదివరకు పోయి వచ్చిన విషయాలు మనకు తెలుసు, మళ్ళీ పొత్తులోకి వెళ్ళింది. అక్కడ అన్నమలై కూడా పెద్దగా ఏం పుట్టినప్పటి నుంచి ఆయన భారతీయ జనతా పార్టీ లేరు. ఆయన పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలోకి వచ్చారు, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఆయనకున్నటువంటి క్రేజ్ అది. సో బీజేపీ తప్పనిసరి అన్నటువంటి విధానం ఏం లేదు, అట్లాంటి సిద్ధాంతం మా దగ్గర ఏం లేదు. ప్రజా మద్దతు ఉంటే ఖచ్చితంగా మేము చేస్తామని. ఆ తర్వాత అన్నమలైని తీసేసి మళ్ళీ ఇంకొకరికి నైనా నాగేంద్రనికి ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం జరిగింది. సరే, ఎన్నికల ముందే అధ్యక్ష ఎంపిక జరుగుతుంది. ఒక నిమిషం. ప్రేమ్ గాంధీ గారా? శ్రీకాంత్. ప్రేమ్ గాంధీ గారు వస్తాను, మీ దగ్గరకు వస్తాను. అయితే రెహమాన్ గారిని ఏమంటున్నా అంటే ఎన్నికలకు ముందే అధ్యక్ష ఎంపిక జరుగుతుంది అనేది తెలంగాణకు కూడా ఇస్తున్నటువంటి సంకేతమా? ఇంకొక సంవత్సరం వరకు అధ్యక్ష ఎంపికలు ఉండకపోవచ్చు అనుకోవాలా? సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ తమిళనాడులో జరిగిన పరిస్థితిని బట్టి చూస్తే ఈటల రాజేందర్ కి లైన్ క్లియరా? సో ఇక్కడ ప్రజా మద్దతు ఉంటే చాలు, గత అనుభవం ఉంటే చాలు, ఓటు బ్యాంక్ తీసుకొచ్చేటువంటి మనిషి అయితే చాలు, లెఫ్ట్ సిద్ధాంతం అయినా కానీ వాళ్ళకే అధ్యక్ష బాధ్యతలు ఇస్తాం అన్నది ఒక సంకేతంగా తమిళనాడుని చూడొచ్చా మనం తెలంగాణకి? రెహమాన్ సార్. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ మీకు, అట్లానే ప్యానెల్లో ఉన్నటువంటి గాంధీ గారికి, అట్లానే ఐనిస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నప్పుడు బీజేపీ వేరు, ఇప్పుడు బీజేపీ వేరు. ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా మేము కాలానుగుణంగా మారుతున్నాం అనేది, మారడం అనేది సిద్ధాంతాలకు తిలోదోకాలు ఇవ్వడం కాదు, నిజానికి సిద్ధాంతాన్ని మరింత పటిష్టంగా మార్చుకోవడం. గతంలో వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నైతికతను కూడా చూసేవాళ్ళండి. ఇప్పుడు ఈడీ సిబిఐ ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళను కూడా బీజేపీ పార్టీలో చేర్చుకుంటున్నారు. శ్రీకాంత్ గారు మీకు గుర్తుంటది, కాశీపేట లింగయ్య గతంలో ఆమె మహిళల అక్రమ రవాణా కేసులో ఉన్నప్పుడు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆయనను పక్కన పెట్టేసింది. అంటే ఆరోపణలు ఉండడం, అనైతికమైనటువంటి ఆరోపణలు ఉండడం, ఆర్థిక పరమైనటువంటి నేరాల్లో ఉండడం, ఇట్లాంటి వ్యక్తుల్ని పార్టీలో తీసుకోవడం కానీ వాళ్ళకి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం కానీ గతంలో లేదు. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ దీనికి కొనసాగింపుగా మనం లిక్కర్ స్కామ్ కేసును కూడా చూడొచ్చు. బీజేపీలో ఊత కేసులు ఉండే అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ మధ్యలో చాలా దీన్ని చర్చలోకి తీసుకొచ్చింది. అట్లానే ఇప్పుడు డెఫినెట్ గా మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈటల రాజేందర్ క్వైట్ ఆపోజిట్. ఆయన వామపక్ష భావజాలం నుంచి వచ్చినారు. ఆయన ఎప్పుడు తన గత భావజాలాన్ని ఆయన ఏమీ తప్పు పట్టుకోవడం లేదు. తను అనివార్యంగా అంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురి అయిన తర్వాత బీజేపీలో ఆయన చేరారు. ఆయన అంటే పూర్తిగా ఈ సిద్ధాంతాన్ని ఆమోదిస్తున్నట్టు కానీ, లేకపోతే బీజేపీ ఏదైతే దీనికి ఆర్ఎస్ఎస్ ఉందో, అంటే
బ్యాక్గ్రౌండ్ లో ఆ ప్రాతిపదికన బీజేపీ భావజాలాన్ని పూర్తిగా తాను ఆమోదిస్తానని కూడా ఆయన ఎక్కడ ఏం చెప్పట్లేదు. అట్లాంటి వ్యక్తుల్ని తీసుకోవడం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అంటే వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, కానీ పూర్తిగా ఏకంగా రాష్ట్ర నాయకత్వ బాధ్యతలే ఇస్తున్నారు. శ్రీకాంత్ గారు, మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని చూడాలి. బండి సంజయ్ నేతృత్వంలో పాదయాత్ర జరిగి మొత్తం రాష్ట్రంలో ఒక భూమి తీసుకొచ్చిన తర్వాత బండి సంజయ్ని పక్కన పెట్టాలని ఒక పెద్ద లాబింగ్ జరిగింది. రఘునందన్ లాంటి వాళ్ళు, అట్లానే ఈటల రాజేందర్ ఇలాంటి వాళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేశారు. జనరల్ గా బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ చేసినట్టు లాబింగ్ సమాచారం అంటున్నారా, చేశారని చెప్తున్నారు? ఇదంతా ఓపెన్ సీక్రెటే కదా, ఇదంతా ఓపెన్ సీక్రెటే కదా. Yes. గతంలో జరిగిందంతా కాంప్రమైజ్ క్యాండిడేట్ గా బై డిఫాల్ట్ ఆయనను మళ్ళీ కిషన్ రెడ్డి గారిని పార్టీ అధ్యక్షునిగా ప్రకటించారు. అయితే జనరల్ గా అంటే ఒత్తిళ్లకు కానీ లేకపోతే లాబింగ్ కానీ తలొగ్గి పార్టీ అధ్యక్షులను మార్చేటువంటి విషయం కానీ లేకపోతే ప్రెజర్ కు లోనయ్యేటువంటి విషయం గతంలో ఎప్పుడు బీజేపీలో ఉండేది కాదు. నేనైతే నా పరిశీలనలో మొదటిసారిగా అది చూసి మళ్ళీ కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టడం చూసాము. ఇప్పుడు రెడీమేడ్ లీడర్షిప్ కోసం పార్టీ సిద్ధాంతాలని మిగతా అంశాలని పక్కన పెట్టి, అంటే గతంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ కాదా లేకపోతే బీజేపీకి ఉన్నటువంటి భావాజాలాన్ని, అంటే వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా, దానికి జాతీయత ఇట్లాంటి అంశాలు ఉన్నాయి కదా, వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఆ నాయకత్వం పనికొస్తుందా లేదా అనేటువంటి అంశాలన్నిటిని పక్కన పెట్టి ఒక రెడీమేడ్ నాయకత్వం కోసం చూస్తున్నారు. అట్లాంటి వాళ్ళని టికెట్లు ఇచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు మేము ఇంతకాలంగా జెండాలు మోసిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ నియోజకవర్గానికి మేము ఇన్ఛార్జ్ గా ఉన్నాం కదా, మా పరిస్థితి ఏంది, మళ్ళీ బీజేపీని మేము కొనసాగాల వద్దా అనేటువంటి ఇట్లాంటి ప్రశ్నలు అనేకం తలెత్తాయి. గతంలో కమ్యూనిస్టు పార్టీలలో కానీ బీజేపీ పార్టీలో కానీ ఇలాంటి ప్రశ్నలు ఉండేటివి కావు. డెఫినెట్ గా వాళ్ళు ఆర్థికంగా ఉన్నారా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశం కాదు. ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాలని, పార్టీ జెండాలని మోసిన వాళ్లను, పార్టీ కార్యకర్తలుగా ఎదిగి పనిచేసిన వాళ్లకు డెఫినెట్ గా నాయకత్వం ముందుకు తీసుకెళ్తుంది. రేవంత్ సార్, ఇప్పుడు ఈ మారిన బీజేపీ రాజకీయ వాతావరణం కానీ, బీజేపీ సరే సిద్ధాంతాలు అందామా లేదంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి మార్చుకుంటున్న రూపాంతరం చెందుతున్నటువంటి మార్పులు అనుకుందామా? ఇటు రాజేంద్రకు లైన్ క్లియర్ అయినట్టు అనుకోవచ్చు కదా ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తే. తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దాదాపుగా శ్రీకాంత్ మనకు అట్లానే అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటేమో బీసీ నినాదం ఉన్నది, పార్టీ బీసీ నినాదంతో ముందుకెళ్లాలని అక్కడ ఆర్ కృష్ణయ్య గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఆయనకు 4-5 ఏళ్ళు ఉండగానే ఆయన రాజీనామా చేసి తీసుకొచ్చారు. అట్లానే బీసీ గ్రౌండ్, అంటే ఇప్పుడు ఏ ఉద్యమాన్ని అయినా తెలంగాణ తీసుకుంటది. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకున్నారు. ఇక మిగిలిన నినాదం బీసీ నినాదమే, దీన్ని ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక వ్యూహం కనపడుతుంది. అందుకు తగ్గ ఫేస్ ఈటల రాజేందరే అన్నట్టుగా బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా అయితే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మిగతా అంశాలను బట్టి తమిళనాడు తెలంగాణ రెండు ఒకసారి చూసుకుంటే గనక, తమిళనాడులో ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు కూడుతుందని చెప్పేసి గత కొత్త కాలంగా పెద్దగా వార్తలు ఏం లేవు. అంటే ఒక 6 నెలలు 1 year బ్యాక్ కూడా ఎప్పుడైతే పళనిస్వామి అమిత్ షాని కలవడం జరిగిందో అప్పుడు ఇక పొత్తు పొడిచిందని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ పోయినప్పుడు కూడా అన్నమలై, ఎందుకంటే గతంలో ఏఐడిఎంకేని పూర్తిగా విమర్శించినటువంటి వ్యక్తి అన్నమలై, ఆయనను తీసేస్తే అన్నటువంటి డిమాండ్ తోనే ఆడ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పు జరిగింది. ఇంకోటి ఏంటంటే బీజేపీలో ఎవరు కూడా నీ అధ్యక్ష రేసులో లేను అని చెప్పుకోవడానికి వీల్లేదు. అట్లాంటిది అన్నమలై ఏకంగా బయటకు వచ్చి బాహాటంగానే నేను అధ్యక్ష రేసులో లేను అని చెప్తున్నారు. సో బీజేపీలో ఉన్నటువంటి రూల్స్ ని బీజేపీ నాయకత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు వీళ్ళు బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నారు అన్న పాయింట్ ఒకటి చూడాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎన్నికల వరకు వెయిట్ చేస్తారా? సో ఇప్పట్లో బీజేపీ అధ్యక్ష ఎంపిక తెలంగాణలో ఉండకపోవచ్చు. అంటే ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా దాదాపుగా 3 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకంగా అంటే ఏదైనా ఏ పార్టీ అయినా సాధారణంగా ఎలక్షన్ ఇయర్ అనేది ఒకటి ఉంటది. సంవత్సరంన్నర ముందు పాదయాత్రల ముందు, అంటే చాలా టూ అర్లీగా అయితే ఏ పార్టీ చేయదు. కాకపోతే ఒక గ్రౌండ్ ప్రిపరేషన్, అభిప్రాయ సేకరణ, అంటే ఒక సిగ్నల్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడవచ్చు. ఖచ్చితంగా సంవత్సరంన్నర ముందుగా ప్రకటించేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పటిదాకా కిషన్ రెడ్డి గారినే కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆల్రెడీ పార్టీ నాయకత్వం కనుక ఒక మార్పు నిర్ణయం తీసుకుంటే మాత్రం బీసీ వైపే వెళ్తది అనేటువంటిది చాలా క్లియర్ గా ఉంది.
మనము ఇంతకు ముందుగా చర్చించుకున్నట్టుగా ఒక నిబంధనలు అంటే ఎలక్షన్స్ కే వెళ్తే మీరు అన్నట్టు సంవత్సరం ముందు చేస్తారేమో, సంవత్సరంన్నర ముందు చేస్తారేమో. బట్ ఇది ఎలక్షన్ కంటే ముందు బీసీ ఉద్యమం నడుస్తుంది. ఇక్కడ దాన్ని కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ఇప్పటికే బీజేపీ ఎల్పీ నాయకుడికి కూడా బీసీలకు ఇవ్వలేదు, వాళ్ళొక రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారన్నటువంటి ఒక నింద బీజేపీ ఆల్రెడీ మోస్తుంది. అంతకంటే ముందు బండి సంజయ్ని తప్పించారు, మళ్ళీ బీసీకి అన్యాయం చేశారని చెప్పేసి. సో బీసీ నినాదాన్ని మళ్ళీ గ్రౌండ్ చేయాలంటే బీజేపీకి తక్షణమే అధ్యక్ష నియామకం అవసరం లేదంటారా? బీసీ నినాదాన్ని బీజేపీ జనంలోకి తీసుకెళ్తుందా, బహుజనవాదాన్ని మోస్తుందా అనేది డెఫినెట్ గా అది మనుధర్మాన్ని, అలాగే డెఫినెట్ గా ఇప్పటి వరకు అయితే అప్పర్ క్యాస్ట్ పార్టీయే. అంటే ఒక మున్నూరు కాపు సామాజిక వర్గం, బీసీలలో అప్పర్ క్యాస్ట్ గా ఉన్నటువంటి ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందే తప్ప ఖచ్చితంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పైకి తీసుకురావడం, లేకపోతే వాళ్ళకి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం ఎప్పుడు చేయలేదు. గతంలో మనం విద్యాసాగర్ రావు గారి దగ్గర నుంచి చూసుకుంటే మిగతా అంశాలను చూసుకున్నా ఆర్ఎస్ఎస్ లో కూడా బ్రాహ్మణులు తప్ప ఒక్కరు బ్రాహ్మణులు ఇద్దరు చీఫ్ అయినట్టుగా ఉన్నారు. డెఫినెట్ గా అది ఆ వాదాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అది ఖచ్చితంగా ఒక టీడీపీ పార్టీనే కాస్త బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం అప్పుడు ఉన్నటువంటి ఉద్యమాలు, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఎక్కువ మంది బీసీ నేతలకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపడింది. ఖచ్చితంగా బీసీ వాదాన్ని తీసుకొని మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళని కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగలి ఈ నినాదం కూడా వచ్చింది కదా. ఉత్పత్తిలో మేము భాగము, మేము ఇంతకాలం శ్రమించాము, మా వాటా ఏంది అనేది, అంటే కులగణన తర్వాత ఎవరి వాటా ఏంది అనేది తేల్చాలనేది రాజకీయంగా వస్తున్నటువంటి నినాదం. దేశాన్ని మతపరంగా కాదు, కులాలు అంటే ఉత్పత్తి కులాలు ఉన్నాయి ఈ దేశంలో, ఈ ఉత్పత్తి కులాల వాటా తేల్చాలనేటువంటి ఒక కొత్త నినాదం బీసీ నినాదంలో ఇదే భాగం. అంటే మేము 50% ఉన్నాము, ఇంతకాలము పోలరైజేషన్ అంతా హిందూ ముస్లిం మధ్య జరిగింది, ఆ ఉత్పత్తి కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, మా వాటా ఏంది అనేది బీసీలు అడుగుతున్నారు. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మెజారిటీ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, వాళ్ళ వాటా కూడా తేల్చాలనేది, మాకు ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది ఆయా కులాల ప్రతినిధులు కూడా అడుగుతున్నారు. డెఫినెట్ గా సమాజం బీసీ వాదం అంటేనే భాగం ఇది. రైట్ గాంధీ గారు. సో గాంధీ గారు, మారుతున్న రాజకీయాల సమీకరణాలకు అనుగుణంగానే బీజేపీ కూడా తన రూపాన్ని, తన ఆలోచనల్ని, తన విధి విధానాల్ని, సిద్ధాంతాల్ని, ఆ సైద్ధాంతికత్వాన్ని మార్చుకుంటుందా? సో జనాదరణ ఉన్న నాయకులకే అవకాశం ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు లేదు అన్నటువంటి సిద్ధాంతం, అంటే కేవలం రాజకీయాలే పరమావధి అన్నట్టుగా బీజేపీ ఆ అస్త్రాలని వాడుతుంది, అదే ఫైనల్ డెస్టినేషన్ అనుకుంటుందా? భారతీయ జనతా పార్టీలోనే సిద్ధాంతాలు, పార్టీ యొక్క వ్యక్తులు, పార్టీ కార్యకర్తలు, సాధారణమైనటువంటి కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు ఎదిగినటువంటి పార్టీ ఏమనుందంటే భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వేరే ఉన్నటువంటి రాజకీయ పార్టీలను చూసుకుంటే వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినటువంటి పార్టీలు ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, తమిళనాడు చూసుకున్నా, ఉత్తరాది రాష్ట్రాల్లో చూసుకున్నా, చాలా పార్టీలు చూసుకున్నా, కానీ వారసత్వంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ రాజకీయాల నుంచి వచ్చినటువంటి పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులే ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదా. సాధారణమైనటువంటి కార్యకర్త ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలు ఉన్నాయి, సాధారణమైనటువంటి కార్యకర్త కేంద్ర మంత్రి అయినటువంటి పార్టీ పరంగా కుటుంబ వారసత్వాలు ఉండకపోవచ్చేమో, కానీ పదవుల్లో మాత్రం ఆ వారసత్వాలు అక్కడక్కడ చూపిస్తున్నారు. అమిత్ షా కొడుకు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు నేనేమంటున్నా సార్, గాంధీ గారు, అమిత్ షా కొడుకు ఎక్కడ ఉన్నారు? పార్టీ పగ్గాలు లేవు. నేను ఏమంటా ఉన్నా, పార్టీల్లో వారసత్వం ఉండకపోవచ్చు, కానీ పదవుల్లో వారసత్వాలు కొనసాగిస్తున్నారు అంటున్నా. నేను చెప్తున్నా అదేనండి. ఇప్పుడు ఒక కుటుంబంలో వాళ్ళ నాన్న ఎంపీ అయి ఉన్నప్పుడు ఆ పిల్లగాడు వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి ఆశయాలు లేదా ఆలోచన విధానాన్ని తీసుకొని ఆయన రావడంలో తప్పులేదు. కానీ పూర్తి పార్టీ పగ్గాలే ఒక కుటుంబంలో చేతులకు ఉండేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీలో ఉండవు. అవి జరగవు. మీరు ఊహించినటువంటి విషయము మొన్నటి ఉన్నటువంటి విషయాల్లో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల్లో అసలు భారతీయ జనతా పార్టీ సాధారణమైనటువంటి కార్యకర్తలకు ఊహించినటువంటి మందికి టికెట్లు ఏమైనా ఇచ్చిందంటే అది భారతీయ జనతా పార్టీ. మన రాష్ట్రం నుంచి కూడా చూడండి, మీరు మన రాష్ట్రం నుంచి ఒక సాధారణమైన వ్యక్తి ఏంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులు ఎంతో మంది. ఒకటి గాంధీ గారు, ఒకటి క్లారిటీ ఇవ్వండి. తెలంగాణలో అవకాశాలు ఉంటాయి, అదే వేరే పార్టీలో సాధ్యమైనటువంటి అంశాలు లేవు. గాంధీ గారు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాలు, రాజకీయ పరిస్థితులు, అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులకు రావాలనేటువంటి లక్ష్యం ఉన్నప్పుడు పార్టీ యొక్క విధానాలకు,
పార్టీ విధి విధాలకు కట్టుబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ ఆదరిస్తుంది. నిజంగా కూడా రేపు రాత్రి వచ్చిన వాళ్ళకి ఎప్పటికి కూడా ఏమి ఇయ్యలే కదా. ఈయన కూడా వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది తమిళనాడు ఇప్పుడు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నరేంద్ర గారిని కూడా. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇచ్చినా కానీ పార్టీ యొక్క విధి విధానాలకు, పార్టీ లైన్ కి కట్టుబడి ఉండి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుంది. కానీ రాత్రి రాగానే ఇచ్చేటువంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రాత్రికి రాత్రి ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. అర్థమవుతుంది, రాత్రి ఇచ్చే పరిస్థితి లేవు. ద వే ఆఫ్ కమిట్మెంట్స్ అవి మిస్ అవుతున్నాయా అన్నదే పాయింట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే పార్టీ పగ్గాలు ఇవ్వడానికి పార్టీ సిద్ధం అవుతోంది. దీన్ని పార్టీ క్యాడరు, పార్టీ కార్యకర్తలు, జెండాలు మోసిన కార్యకర్తలు దీన్ని ఎట్లా చూస్తారు అనేది శ్రీకాంత్ గారి ప్రశ్న. నేను ఏమంటారా సార్, ఇప్పుడు నేను వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చిండ్రు ఎవరిని ప్రస్తావించాలి మీరు నిర్ణయించేటువంటి పరిస్థితి లేవు. ప్రకటించలే కదా, అంతర్గత విషయం అది. ఒక్క నిమిషం రేవంత్ గారు ఇది సర్వసాధారణం అయిపోతుంది. తెలంగాణలో కూడా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ అంటే ఈటెల రాజేందర్ కు వస్తే ఓకే, అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం. బట్ పార్టీ సిద్ధాంతాలు ఏమైనా అనేది నా ప్రశ్న తప్ప ఈటెల రాజేందర్ రావద్దన్నది. అఫ్ కోర్స్ ఈటెల రాజేందర్ ప్రజా అభిమాన్, ప్రజల్లో ఆదరణ వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఈటెల రాజేందర్ అధ్యక్షుడు అయితే తెలంగాణ మొత్తం కూడా అక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ తో పాటు ఈక్వల్ గా ఈటెల రాజేందర్ ఉద్యమం చేసిండు. జైల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బెయిల్ ఇచ్చి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈటెల రాజేందర్. సో అధ్యక్షుడు అయితే ప్రాబ్లం లేదు. బట్ పాయింట్ సిద్ధాంతాలు ఏమైతున్నాయి అంటే ఇది మారిపోతున్నాయి అన్నది ఇంకొక పాయింట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఈ అధ్యక్ష ఎంపికకు లేట్ ఎందుకు అవుతోంది? సో ఇందులోనే గ్రూప్ వార్స్ ఏమైనా నడుస్తున్నాయా, అందుకే ఆలస్యం జరుగుతుందా, ఎవరైనా అడ్డుకుంటున్నారా, ఏమైనా లాబింగ్ నడుస్తుందా గతంలో బండి సంజయ్ విషయంలో జరిగినట్టు అన్నది ఇంకొక ప్రశ్న కనిపిస్తోంది. శ్రీకాంత్ గారు, ఈటెల రాజేందర్ కి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది డెఫినెట్ గా పార్టీ అంతర్గత వ్యవహారం. నిజానికి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తిని మీరు ఎట్లా చేస్తారో అని ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు. ఈటెల రాజేందర్ ఆయన రాజకీయ జీవితమే కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ లో ఒక బీసీ నేతగా ఎదగడమే కానివ్వండి, మిగతా అంశాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చిందే ఉద్యమ రాజకీయాల నుంచి వచ్చారు. ఆయనను పార్టీ నుంచి బయటికి పంపించడం కూడా చాలా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో, ప్రజామోదం లేనటువంటి పద్ధతుల్లోనే బయటికి పంపించారు. ఆయన పట్ల ఒక సింపతి ఉన్నది, ప్రజల్లో ఒక ఆదరణ కూడా ఉన్నది, మనం కాదనలేని అంశం. మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఈటెల రాజేందర్ నాయకత్వాన్ని డెఫినెట్ గా తెలంగాణ ప్రజలుగా దాన్ని ఆమోదిస్తారు, దాన్ని కాదనలేనటువంటి అంశం. కాకపోతే ఇంతకు ముందుగా మీరు అంటున్నట్టు పార్టీ తాను రాసుకున్నటువంటి మేనిఫెస్టో గానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే గానీ మిగతా అంశాలను పక్కన పెట్టింది. ఇట్లాంటివి దక్షిణాది రాష్ట్రాల్లో రెడీమేడ్ లీడర్షిప్ కోసం పార్టీ వెతకడం మొదలు పెడితే, ఇప్పుడు చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి గాంధీ లాంటి వ్యక్తులే కావచ్చు, మిగతా కార్యకర్తలే కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మరుగున పడిపోయే అవకాశం ఉంది, మసకబారేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదో ఒక రోజు ప్రజా జీవితంలోకి రావాలి, నాయకులుగా ఎదగాలి, చట్టసభల్లోకి వెళ్ళాలని కార్యకర్తలుగా పార్టీ సైద్ధాంతిక దీంతో ముందుకు వస్తారు పనిచేయడానికి. ఎజెండా అదే. కానీ ఎక్కడికక్కడ రెడీమేడ్ లీడర్షిప్ ను తీసుకొచ్చి మిగతా పార్టీల్లో నుంచి వచ్చి, అంటే గతంలో కమ్యూనిస్టు పార్టీలు అయితే మెంబర్షిప్ ఇవ్వవు, అసలు తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు బండి సంజయ్ వచ్చినా, లేకపోతే ఇంకెవరైనా పార్టీ మార్చినా, ఏ రాష్ట్రంలో నుంచి ఏ పార్టీలో నుంచి వచ్చినా ఆ పార్టీలు తీసుకో. సరే, తీసుకోకపోవడం వల్ల, అట్లా చేయకపోవడం వల్ల ఆ పార్టీల పరిస్థితి ఏంది అనేది అది వేరే చర్చ. సిద్ధాంత పరంగా వచ్చినప్పుడు బీజేపీ కూడా దానికి కొంతవరకు కట్టుబడేది. డెఫినెట్ గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేయాలంటే ఎంపీగా గెలవాలి, గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేయాలి, కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాతనే రాష్ట్ర అధ్యక్షులుగా ఇచ్చారు. కిషన్ రెడ్డి గారికి కానివ్వండి, లేకపోతే బండారు దత్తాత్రేయ గారికి కానివ్వండి, లేకపోతే బండి సంజయ్కి ఇచ్చిన డెఫినెట్ గా కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకున్నారు. ఈ నియమాలు నిబంధనలు బీజేపీ కూడా తోసిరాజా అన్నట్టుగా వ్యవహరిస్తుంది అనేటువంటి చర్చ. గాంధీ గారు అన్నట్టు మారిన పరిస్థితులకు అనుకూలంగా మేము మారుతూ వెళ్తున్నామని ఆయన చెప్పగానే చెప్పారు. డెఫినెట్ గా తనకున్నటువంటి ఎజెండాను బీజేపీ మార్చుకుంటున్నట్టుగానే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు, రెహమాన్ గారు. సో తమిళనాడులో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక అంటే పార్టీ రాసుకున్నటువంటి మేనిఫెస్టో కానీ, లేదంటే పార్టీ రాసుకున్నటువంటి సైద్ధాంతికత్వాలు కానీ, సో అవేమీ కాకుండా ప్రజాదరణ దిశగా, రాజకీయమే దిశగా, సో అక్కడ అధ్యక్ష ఎంపిక అన్నమలై విషయంలో కానీ, ఇప్పుడు నయనార్ నాగేంద్ర విషయంలో కానీ జరిగింది. సో తెలంగాణలో కూడా ఇది జరగకపోవడానికి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఈటెల రాజేందర్ లైన్ క్లియర్ అయిందని ఈ తమిళనాడు జరిగినటువంటి అధ్యక్ష ఎంపికలో
ఈటలకు పగ్గాలు అప్పచెప్పడానికి పెద్దగా ఏం అడ్డంకులు ఉండకపోవచ్చు అన్నది ఈరోజు జరిగినటువంటి చర్చ సారాంశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.